శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో పద్యాలు మనం వరుసగా చెప్పుకుంటున్నాం. తర్వాత పద్యం, అడిగిన ఎట్టి యాచకుల ఆశలెరుంగక లోభవర్తి అయి కడపిన ధర్మదేవత ఒకానొక అప్పుడు ఈదు వానికి ఎయ్యడల అదెట్లు పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలన్ కుడువగ ఈవిచో కెరలి గోవులు తన్నునుగాక భాస్కర. ఓ ప్రత్యక్ష భగవానుడా, మానవుడు దురాశ చేత దూడల్ని పాలు తాగనీక ఆవుల్ని గనక పాలు పితకడానికి ప్రయత్నం చేస్తే పాలు ఇయ్యకుండా తన్నుతాయి, తీయనివ్వవు. అట్లాగే యాచకుల గుంపుని ఆ కోరికల్ని గనక వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలని ప్రయత్నం చేస్తే పాత్ర మెరిగి దానం చేయాలంటారు. అవతల వాళ్ళ అవసరం ఏమిటి అనేది తెలుసుకొని దానం చేయాలి, ఎక్కువ తక్కువ కాకుండా. అట్లా గనక చెయ్యకపోతే గనక ధర్మదేవత అడిగినంత ధనం ఇవ్వదు, కోరినంత ధనం ఇవ్వదు. అంటే దాన ధర్మాలకి ఇచ్చేటువంటి ధనం ఎట్లా ఉండాలి? అవతల వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఉండాలి, తెలిసి ఇవ్వాలి. స్పెండ్ గాడ్ విల్ సెండ్ అంటారు కదా, అట్లా ధర్మదేవత కూడా మనం సరైన ఖర్చు పెడితే తప్పకుండా మనకి ధన సముపార్జన వచ్చేటట్టే చేస్తుంది, మరి 10 మందికని దానం చేసేటట్టే చేస్తుంది. ఆశతో పాలు ఎక్కువ కావాలని దూడని గనక వదలకుండా పాలు పితికితే అది తంతుందిగా తప్ప పాలు ఇవ్వదు. అంటే ధర్మదేవత కూడా చేస్తుంది అని ఈ పద్యంలో మనకి తెలియచేస్తుంది.